ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు పల్నాడు ప్రాంత ప్రజానికానికి, పాత్రికేయ మిత్రులకు ముందుగా నా నమస్సుమాంజులు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధులు ఉన్న ఎవరినైనా ఒక సామాన్యుడు ప్రశ్నించవచ్చు. ఎవరు ఏం మాట్లాడినా వారి స్థాయి ఎంత, వీరి స్థాయి ఎంత అని మాట్లాడటం భావ్యం కాదు. సహృదయంతో ఎవరు మాట్లాడినా ఏ ప్రజాప్రతినిధులైనా స్వీకరించాలి. మరి నిన్న ప్రెస్ మీట్లో రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రజలు ఒక కొత్త అర్థం ఇచ్చారు అని అన్నారు. అది వాస్తవం. వైసీపీ ఆగడాల నుండి, ఆకృత్యాల నుండి, దుర్మార్గాల నుండి, దోపిడీల నుండి, దాష్టికం నుండి మాచర్ల నియోజకవర్గ ప్రజలను విడిపించిన విమోచన ప్రదాతగా ప్రజలు ఒక కొత్త అర్థం ఇచ్చారు. సమాజం నుండి, ప్రజల నుంచి ఒక గౌరవంతో కూడుకున్న విమోచన ప్రదాత అన్న బిరుదును కూడా ప్రజల నుండి పొందారు. మరి ప్రజలు కూడా బ్రహ్మారెడ్డి గారికి పౌర సన్మానం చేయాలన్న ఆలోచన ఉంది. మరి బ్రహ్మారెడ్డి గారు సన్మానాలకు దూరంగా ఉంటారు, అది మీకు కూడా తెలుసు. మరి ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు నన్ను ప్రజలు గెలిపించారు అని అంటున్నావు. అది వాస్తవమే. అయితే 4 సార్లు గెలిపించిన ప్రజలను మీరు వంచారు. రోషే గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మీరు రోషే గారితో కలిసి ఎందుకు పనిచేయలేదు? అంటే ఒక ఆర్యవైశ్యుడి కింద పనిచేయడం మీకు ఇష్టం లేదు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి గారి తాతగారు ఆకుపసర వైద్యంతో పల్నాడు ప్రాంత ప్రజలకి అనేక మందికి వైద్య సహాయం చేశాడని అనేక మంది చెబుతుంటే విన్నాం. ఆ అనుభవం, ఆయన జీన్స్ బ్రహ్మారెడ్డి గారికి ఉండొచ్చు, అది తప్పేం కాదు. కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. శ్రమజీవులే ఎక్కడికి వెళ్ళినా లక్ష్మీపుత్రులే. మాచర్లో ఉన్నా, గుంటూరులో ఉన్నా, మద్రాసులో ఉన్నా. అదేం నేరం కాదే. మీలాగా షార్ట్ కట్గా ఎదగాలనుకోలేదు, ఈజీ మనీకి అలవాటు పడలేదు. ఇలా అనుచితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయటం సరైనది కాదు. ఇలాగ మా మిత్రుడు చెప్పినట్టు ఈ పెట్రోలు, డీజిల్ సమస్య వంటగదిలో కూడా ప్రవేశించిందని అనేక మేధావులు చెప్తూనే ఉన్నారు. ఇది ప్రపంచాన్నే కుదిపేస్తుంది. కొంతమంది వాహనదారులు అవసరాన్ని మించి తీసుకోవటం వల్ల కొంత టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడుతుంది. దానికి కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది? ఏం సంబంధం లేదు కదా. అయినప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకుండా యుద్ధ ప్రాతిపదికన సత్వరమే కావాల్సిన అన్నింటికి కూటమి ప్రభుత్వం ఆ డీజిల్ విషయం కానీ, పెట్రోల్ విషయంలో, గ్యాస్ విషయంలో కానీ వర్క్ చేసుకుంటూనే పోతుంది. మరి వరకపూడి శాల ప్రాజెక్టు గురించి కూడా మీరు మాట్లాడారు. ఏమని? వరకపూడి శాల ప్రాజెక్టు సాధ్యపడేది కాదు అని. సాధ్యపడేది కాదు అన్నప్పుడు దాన్ని నేను పూర్తి చేస్తా, లేదంటే రాజకీయ సన్యాసం చేస్తా, ఓట్లు అడగను అని మీరు ఎందుకు ప్రశ్నించినట్టు? ఆ ప్రశ్న మీదైతే సమాధానం కూడా మీరే చెప్పాలా. సాధ్యపడదని. కానీ
గౌరవ శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు సమయం తీసుకునేనా వరకపూడి శాల ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఆ నమ్మకం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. దాన్ని ఎవరు చెడిపివేయలేరు. మరి ఇంకొక విషయం, నేను దాదాపు 22-23 వేల పై చిలుకు ఇళ్ల స్థలాలు ఇచ్చాను, 3,000 పై చిలుకు లోన్లు హౌసింగ్స్ లోన్ ఇచ్చాను అని మీరు అంటున్నారు. ఎవరికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? మాకు కలుగుతున్న